73వ అధ్యాయం 25వ వచనం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం ఒక మాట ఏర్పడుతుంది. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆకాశమందు నీవు తప్పగా నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఈ కీర్తన రాసినటువంటి ఆసాఫ్ అనే వ్యక్తి దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత ఘనమైన వాడో, ఎంత శ్రేష్టకరమైన వాడో ఆసాఫ్ తెలుసుకుని దేవుని గురించి తన జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువగా ఈ భూమి మీద ఉన్న వాటి అంటే అన్నిటికంటే కూడా ఎక్కువ దేవుడేనని గుర్తెరుగుతున్నాడు. కాబట్టి ఆసాఫ్ ఒక మాట అంటాడు, ఆకాశమందు నీవు తప్పగా నాకు ఇంకెవరున్నారయ్యా, నువ్వు నాకుండగా ఈ లోకం లేదు, నాకు అవసరం లేదు. సో ఇక్కడ దేవునికి వాక్యం ఏమిటంటే, నీవు నాకుండగా ఏది నాకు అవసరం లేదు. సో దేవుడే మనకు ఉండగా, దేవుడే మనకు ఒక అండగా కొండగా ఉండగా మనకి ఈ లోకం ఏది కూడా అవసరంలా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. కొంతకాలం ఉండిపోయేది ఈ లోకంలో ఉండదు, శాశ్వతంగా ఉండేది కాదు. ఆసాఫ్ అనే వ్యక్తి దేవుడు శాశ్వత కాలం ఉండగలుగుతాడు, దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు అని గుర్తెరిగాడు. కాబట్టి తన జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యతగా దేవుడికి ఇస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాకుండగా ఈ లోకం ఉండేది ఏది నాకు అవసరం, ఈ లోకం నుండి ఆస్తి అయినా, ఈ లోకం నుండి ఐశ్వర్యమైనా, ఈ లోకం నుండి డబ్బైనా, ఘనత అయినా, పేరైనా, నీవు నాకుండగా నాకు ఏది అవసరం లేదు. నువ్వు లేకపోతే ఇవన్నీ ఉండగానే ప్రయోజనం ఏంటి? సో ఆ యొక్క దాసుని యొక్క జీవితం ఎలా ఉందంటే, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునికి మించి ఇంకేం లేదని తెలుసుకుంటున్నాడు. నువ్వు తప్పితే ఇంకెవరు లేరు ఏ సహాయం చేయాలన్నా, ఏ అవసరం ఆదుకోవాలన్నా, నీకు మించిన వారు కూడా లేరని చెప్పి ఆ దాసుడు దేవుని దగ్గర గుర్తించుకుంటున్నాడు. ప్రభా, ఆకాశం నువ్వు తప్ప ఇంకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అవసరంలా, నువ్వు లేకపోతే ఇవన్నీ ఉండ ప్రయోజనం ఏంటి ప్రభా, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది అవసరం లేదు, నువ్వు ఉంటేనే అన్ని, నువ్వు లేనప్పుడు ఏమీ కూడా నాకు అవసరం లేదు. కాబట్టి తండ్రి, నీవు నాకు ఉండగా నాకేమీ అక్కర్లేదంట. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు కూడా మనం ప్రభావం నాకు అవసరం లేదన్నటువంటి అనుభవంలోకి మనం వచ్చేస్తాం. ఆయన మనకు తోడుగా ఉన్నప్పటికీ నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అవసరం లేదు అనేటటువంటి అనుభవంలోకి మనం వచ్చేసిన వారు ఉంటారు. కీర్తనకారుడైతే ఈ లోకంలో నీవు నాకుండగా ఏది అవసరం లేదు అంటున్నాడు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవునికి వాక్యాన్ని గుర్తుంచుకున్నట్లయితే, ప్రభు యొక్క లేఖన భాగంలో ఒక మాట మనం జాగ్రత్త చూసినట్లయితే, నీవు నాకు కావాలి, నీవు నాకు అక్కర్లేదని కాదు, నీవు నాకు కావాలని బైబిల్లో కొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. వారి వారి జీవితాన్ని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి, ప్రభు నీవే మాకు కావాలని వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎలా, వారు దేవుని దగ్గర రాకుండా దేవుడు వారికి ఏమి ఇచ్చాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకముందు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాయి. ఉదయకాల సమయంలో ప్రభా, మీ లేఖన భాగం బట్టి వందనాలు. ఆకాశం అందు నీవు ఉండగా మాకు ఇంకెవరు అవసరం లేదు ప్రభా. ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాగా మీ నడిపింపు మాకు అనుగ్రహించండి. నీవు నాకు కావాలి ప్రభా, మీ దగ్గరకు వచ్చిన వారు అనేక మంది ఉంటున్నారు. వారి జీవితాలు మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరిచేవారు సిద్ధపరచమని ఉదయకాల సమయంలో వచ్చినటువంటి స్తోత్రాలు. రావాల్సిన వారు తలబెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరు కూడా ఆలస్యం కాకుండా, అశ్రద్ధ కాకుండా ప్రభు సమయానికి రావడానికి సహాయం చేయమని, ముందున్న సమయం అంతా దేవునికరంగా చేయమని ప్రార్థిస్తూ, రావాల్సిన వారు తలబెట్టి తీసుకురామని, మధ్య మార్గం సకాలం నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా, అంతమాత్రమే కాదండి ఇక్కడ వాక్యం ధరిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని నిలబడేవాడిని నేను, నిలబెట్టేవి మీరు, మాట్లాడేవాడిని నేను, మాట్లాడించేది మీరు, మరో ఆత్మను ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వారిని ఒప్పుకుంటూ, మేమేదో ఆధారపడుతూ మీ నడిపింపును కోరుకుంటూ, మీ ఉద్దేశం బయటపరచు, మీరు మై పనులను మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో మీ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
కాబట్టి ఉదయకాల సమయంలో మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్పక నాకు ఇంకెవరున్నారు, నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అవసరం. సో కీర్తనకారుడు ఎంత గొప్పగా చెప్తున్నాయా, నువ్వు నాకు ఉండగా ఈ లోకం నాకు ఏది అవసరం లేదు, నువ్వు ఉంటేనే నాకు ఏదైనా కావాలి, నువ్వు లేనప్పుడు ఏది ఉంది. సో చాలామంది యేసుక్రీస్తు ప్రభా దగ్గరికి, ప్రభా నువ్వు ఉంటే చాలు, నువ్వే కావాలి అని వచ్చిన వారు కొంతమంది ఉన్నారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా నువ్వు ఉంటే చాలు, నువ్వే కావాలి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడు, నువ్వు నాకు ఉండగా లోకం ఏది అవసరం, నువ్వు నాకు కావాలి అని బైబిల్ దగ్గర కొంతమంది వచ్చిన వారు ఏమంటున్నారు, ప్రభా నువ్వే మాకు కావాలి అని వచ్చిన వారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. వారి జీవితాన్ని మనం చూసినట్టు యేసు ప్రభు దగ్గరకు నువ్వే కావాలని వచ్చిన వారు ఏం జరుగుతుంది? మొట్టమొదటి మాట చూసినట్టు మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం మాట్లాడబడుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామంలోను పట్టణంలోను పల్లెటూరులోను ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను సంత విధుల్లో ఉంచే వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొనిచుండే. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి మాట మనం చూసినట్లే కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు నాకు ఉండగా ఈ లోపం లేదు అవసరం లేదని దేవుడు ఎక్కడికి వస్తున్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు ఉంటే చాలు, ఈ లోపం లేదు అవసరం లేదు అంటాడు. కాబట్టి కొంతమంది బైబిల్లో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు, అయ్యా నువ్వు ఉంటే చాలు అని. నువ్వు ఉంటే చాలు అని వచ్చిన వారు ఎవరంటే బైబిల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాయబడుతున్నమాట, రోగాలతో పీడించబడుతున్నవారు. ఎవరు? రోగాలతో పీడించబడుతున్నారు. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు 56వ వచనం 6వ అధ్యాయం మార్కు సువార్తలో చివరిలో రాయబడుతూ వచ్చింది, ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నుండి. అంటే అర్థం ఏంటి? రోగాలతో బాధపడుతూ దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎవరైతే ఏ అనారోగ్యంతో అయితేనో, ఏ రోగంతో అయితేనో, ఏదో ఒక అనారోగ్యంతో మనుషుడు బాధపడుతున్న మనుషుడు, ప్రభు ఈ లోకంలో నాకు ఎవరూ అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏ స్వస్థత నాకు రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏ విడుదల నాకు ఉండదు, ఈ భూమి మీద నాకంటూ విడుదల వస్తుందంటే అది కేవలం నిన్ను బట్టే. నీ ద్వారానే మాకు విడుదల వస్తుంది, నీ ద్వారానే మాకు స్వస్థత వస్తుంది. కాబట్టి ప్రభా నీ దగ్గరకు వస్తేనే మా దేహానికి, మా అనారోగ్యానికి, మాకున్నటువంటి దేహంలో ఉన్న ప్రతి బలహీనతకి స్వస్థత వస్తుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన మాత్రమే చాలు, ఆయన మాత్రమే దగ్గర ఆయన దగ్గరికి అయితే చాలు. ఆయన ఉండగా మాకు ఏ రోగము ఏది చేయదు, ఆయన ఉండగా మాలో ఉన్న ప్రతి రోగానికి విడుదల వస్తుంది. ఆయన మాతో ఉండగా మాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యానికి, ప్రతి రోగం చేత ఏ రోగం చేత బాధించబడుతున్న దాని అంతటి కూడా విడుదల వస్తుందని చెప్పి అక్కడ ఉన్న రోగులు పూర్తి నమ్మకం దేవుని మీద ఉంచారు. కాబట్టి వారు కూడా ఎలాంటి అనుభవంలోకి వస్తున్నారు. ఆకాశమందు నీవు ఉండగా మాకు లోకంలో ఏది అవసరం లేదు ప్రభా, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, అవసరం లేదని చెప్పిన రీతిలో ఇక్కడ ఉన్న రోగులు కూడా ప్రభా, ఈ లోకంలో ఉన్న వైద్యులైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లు ఉన్నప్పుడు కూడా ఎలాంటి డాక్టర్ అయినా సరే స్వస్థత లేడు ఎవరైనా. కాబట్టి నువ్వు మాకుంటే మాకున్న రోగాలు మాకు ఏమి చేయవు, నువ్వు మాకు తోడుగా ఉంటే, నువ్వు మాకు అండగా ఉంటే, మాలో ఉన్న రోగాలు కానీ, మా దేహంలో ఉన్న అనారోగ్యాలు కానీ, మా దేహంలో ఉన్నటువంటి బలహీనతలు కానీ ఏది కూడా మాకు ఏది హాని చేయదని చెప్పి రోగులు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఉంటే చాలు, నువ్వు మాకుండగా ఏది మాకు అవసరం లేదు ప్రభా, నువ్వు ఉంటే మాలో ఉన్న రోగాలు కూడా మాకు ఉండక్కర్లేదు, మాలో ఉన్న రోగాలు బట్టి మేము బాధపడవసరం, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను వస్త్రం ముట్టుకుంటే చాలా స్వస్థతలు వస్తాయి. కాబట్టి నువ్వు మాకుంటే చాలు. ఎంత గొప్ప తీర్మానం మీద ఉన్నారు. కీర్తనకారుడు 73వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పమన్నట్టు, నీవు నాకుండా ఈ లోకం లేదు అక్కర్లేదు అంటే మీరు ఎలా ఉన్నారంటే, ప్రభా నీవు మాకు కావాలి, నీవు మాకు ఉండవు కాబట్టి నీ దగ్గరకు వస్తున్నావు. రోగులు యేసు ప్రభు ఉన్నాడని తెలిసాడు, యేసు ప్రభు వారి కోసం వచ్చాడని తెలుసుకున్నారు. వారిని స్వస్థపరచడానికి, వారిలో ఉన్న రోగాన్ని, వారిలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వస్తున్నాడని వారు గుర్తెరిగారు. కాబట్టి నువ్వు ఉండగా ఇంకెవరు మాకు అవసరం ప్రభు. ఎంత గొప్ప అనుభవంలోకి రోగులు వస్తున్నారు చూడండి. అనేక మంది పట్టణంలో ఉన్నవారు, వీధుల్లో ఉన్నవారు, ఆయా గ్రామాల్లో ఉన్నవారు యేసు ప్రభు వస్తున్నాడని తెలవాలని అనేక మంది ప్రజలు పరిగెట్టుకుంటూ తండోపతండాలకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సిద్ధముగా కూర్చున్నారంట. ప్రభా నువ్వు మాకుంటే చాలు, నువ్వు మాకుంటే ఈ లోపల మాకు ఏది అవసరం లేదు, నువ్వు మాకు ఉండాలి ప్రభు అని చెప్పి తండోపతండాలు ప్రజలందరూ వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు రోగులందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ప్రభా నువ్వు మాకు ఏమించే అవసరంలా, నీ వస్త్రాన్ని మాత్రం మమ్మల్ని పట్టుకొని నిమ్ము,
నీ వస్త్రపు చెంగు మాత్రమే పట్టుకుంటే చాలు ప్రభా, స్వస్థత నొందుతామని అనేక మంది ప్రజలు యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. చూడండి ఎంత గొప్ప త్యాగం. మన జీవితాల్లో కూడా దేవుడు చేసే అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యంగా ఉంటాయి. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడిని వెంబడించినప్పుడు, ఆయన నమ్మదగిన వాడుగా, నీతిమంతుడుగా ఉండి మనలో ఉన్న అనారోగ్యాన్ని, మన దేహంలో ఉన్న అనారోగ్యం అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ముట్టి స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చి మనలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి, ప్రభా నువ్వు మట్టుకే, నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నాలో ఉన్న రోగాన్ని, నాలో ఉన్న వ్యాధిని, నాలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయగల సమర్థులు నువ్వే, నువ్వు తప్పితే ఇంకెవరు లేరు ప్రభుని ఎప్పుడైతే మనం ప్రభుని ఆశ్రయించిన దినముందో ఆ దినాన్ని ప్రభు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. అదేనా ప్రభు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ప్రభా ఆకాశం ఎందుకని, భూమి ఎందుకని, నువ్వు ఉండగా మాకు ఇంకేది అవసరం లేదు, నువ్వు మాకుండగా ఈ లోకంలో ఏది అవసరం లేదు, కాబట్టి నువ్వు ఉండవు, నువ్వే మమ్మల్ని స్వస్థపరచగలవు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి అక్కడ ఉన్న రోగులు రావటం ద్వారా వారికి ఏం జరుగుతూ వచ్చిందంటే స్వస్థత వచ్చింది. మొదట. రెండవదిగా మొట్టమొదట అయ్యా నీవు మాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదండి ఎవరంటే రోగులు. వారు నీవు ఉండగా మాకు మరొక చోట స్వస్థత లేదని, నీవు ఉంటే చాలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వస్త్రాన్ని పట్టుకున్న వారు అనేక మంది స్వస్థత నొందుతూ వచ్చారు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నీవు నా కొండకి ఈ లోకంలో అక్కర్లేదని దేవుని దగ్గరికి వచ్చిన వారు మొదటిగా ఎవరు? రోగులు. రెండవదిగా ఎవరు దేవుని దగ్గరికి వచ్చారండి? మత్తయి సువార్త 15:8 వచ్చిన మత్తయి సువార్త 15:28 క్షమించి మత్తయి సువార్త 15:28 వచ్చిన ఒకసారి చదువుదాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నిర్మించాలి. కాబట్టి ఇక్కడ మనం రెండోగా చూస్తున్నాము. ప్రభా ఈ లోకంలో నీవు నాకు ఏది అక్కర్లేదని చెప్పిన వారు మొదలుగా ఎవరంటే రోగులు, అనారోగ్యంతో ఉన్నవారు. రెండోదిగా ఈ లోకంలో నీవు ఉండగా మాకేది అక్కర్లేదని దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వారు ఎవరంటే బైబిల్ రాయబడిన రెండో మాట బాధల్లో ఉండేవారు. ఎవరు? బాధల్లో ఉండాలి. ఆ తల్లి చెప్పిద్ది 21వ వచనం నుంచి చూసినట్టయితే దావీదు కుమారుడు అని చెప్పి వచ్చి, అందుకే ఆయన 22వ వచనం చివరిలో నా కుమార్తె దెయ్యం బట్టి బహుగా బాధపడుతుంది. సో ఇక్కడ మనం రెండోదిగా చూసినట్టయితే ఎలాంటి వారు దేవుని దగ్గరకు వచ్చి ఈ లోకంలో నువ్వు నాకు ఏది అక్కర్లేదు అంటున్నారంటే మొదటిగా రోగులు. అంటే రోగాలతో, అనేక రకమైన వ్యాధులతో, రోగంతో ఉన్నవారు, రకరకాలైనటువంటి రోగాలతో కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా నువ్వు మాకుండగా ఈ లోకం ఏది అక్కర్లేదు, నువ్వు ఉంటే ఈ రోగం మాలో తొలగిపోతుంది, కాబట్టి మాలో ఉన్న రోగం తొలగిపోయి నువ్వే మాకు కావాలని చెప్పి నువ్వు మాకుండగా ఏది అవసరం లేదని ప్రభు దగ్గరికి వచ్చారు. రెండోదిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా నువ్వు ఉండగా మాకు ఈ లోకం ఏది అక్కర్లేదని చెబుతుంది ఎవరంటే బాధల్లో ఉండేవారు. ఎవరు? బాధల్లో ఉండేవారు. ఇక అనేక రకమైన పరిస్థితుల మధ్య బాధపడుతూ వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమె అనేక రకమైన విధానాలను బాధపడుతుంది. కానీ చాలా విషయాలు చాలా మంది చూసినట్టే బాధల్లో చాలా మంది ఉంటూ వస్తున్నారు. చాలా మంది చెప్పుకోలేని బాధలు, మానసికమైన బాధలు ఉంటాయి, కృంగిపోతున్న బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, కుటుంబంలో ఆర్థిక బాధలు ఉంటాయి, ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో బాధలు మానవుని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నో బాధలు మానవుని వెంటాడుతుంటే మానవుడి మీదకి వస్తున్న ప్రతి బాధతోటినే కూడా ఏం జరుగుతూ వస్తుంది? ఏ మానవుడు అయితే బాధ భరించలేక తన మీదకి వస్తున్న బాధలన్నింటిని బట్టి నేను ఈ బాధని భరించలేని ఉన్నాడు, అలాంటి మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నీవు నాకుండగా ఈ లోపల ఏది అక్కర్లేదు, నా బాధను భరించేవాడు నీవే, నీవు నాకుండగా ఇంక ఈ లోపల ఏది అక్కర్లేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఉన్న బాధల్లో నుంచి వారు విడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు చూస్తూ వస్తున్నారు. వారిని వెట్టుబడులు బట్టి వారు పెడుతున్నటువంటి బాధను, వారు పెడుతున్న హింసను దేవుడు చూచి ఆకాశం ముందున్న దేవుడు దిగి వచ్చినని మనకి నిర్గమకాండంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూసి మోషేని పంపించి వారిని విడుదల అనుగ్రహించిన వాడు అన్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, అనేక మంది ప్రజలు బాధలు ఉన్న వారిని దేవుడు చూస్తూ వచ్చాడు. బాధించబడుతున్న వారికి బాధలు ఉండగానే అనేక ఇబ్బందుల పరిస్థితులను బట్టి బాధించబడుతున్నారు అనేకులు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ ప్రభా నీవు మాకుండే లోపం లేదు, అక్కర్లేదు, నీవు మాకు తోడుకుంటే మాలో ఉన్న రోగాలు పోతాయి, నీవు మాకు తోడుకుంటే మాలో ఉన్న బాధలన్నీ పోతాయి. సో మనకు రావాల్సిన బాధలు, మనం భరించాల్సిన బాధలన్నింటిని కూడా యేసుక్రీస్తు ప్రభు భరించిన వాడుకున్నాడు. ఒక మనిషికి బాధ ఏంటంటే తనకున్న అనారోగ్యమే తన పైన భారంగా ఉంటుంది, బాధపరుస్తూ ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి లోపల ఏదన్నా దేహంలో ఒక చిన్న అనారోగ్యం వస్తే అది మనుషుల్ని ఎంతగానో వేధించి 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 బాధ పెడుతూ ఉంటుంది.
ఈ వచ్చిన అనారోగ్యాన్ని బట్టి మనుషులు ఏమైపోతారంటే బాధించబడి ఎంతో దుఃఖముతో ఉంటారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోపల నువ్వు ఉండగా నాకు అక్కర్లేదని చెప్పిన వారు ఎవరంటే, రెండోదిగా బాధల్లో ఉండేవారు. ప్రభా, నువ్వు మాకుండగా ఈ బాధలు ఏమి మమ్మల్ని ఏం చేయలేదు, నువ్వు మాకుండగా ఈ బాధలు ఏమి మమ్మల్ని ఏం చేయలేదు. అనేక మంది బాధించబడుతున్నారు. అదిలో సౌలు తన యొక్క జీవితం మార్చబడక మునుపు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను బాధిస్తూ ఉన్నాడు. బాధిస్తున్నటువంటి పౌలు యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే, అదనలో క్రైస్తవులు సంఘము అంతా కూడా సౌలును బట్టి బాధించబడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని సౌలుతో మాట్లాడి జీవితాన్ని మార్చాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ సౌలు గురించి కాదు, జీవితం మార్పు పొందింది కాదు, కానీ మనం చూడవలసింది అంటే బాధించబడటం. దినాలు ఎలా బాధించబడుతూ వచ్చారంటే, రంపాలతో కోయబడుతూ వచ్చింది. గర్భిణీ స్త్రీలు కూడా హింసిస్తూ వచ్చారు. అంటే ఎంతో బాధపడుతూ వచ్చారు ఆ దినాల్లో ప్రజలందరూ కూడా. సో మనం కూడా ఎంతో బాధపడుతున్న సమయంలో బాధను తట్టుకోలేక, బాధను సహించలేక, అనేక రకమైన బాధల్లో మనం కూలిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వైపు చూసి, ప్రభా, ఈ బాధలన్నీ తీసివేయగలిగిన వాడు నీవే, నీవుండగా ఈ బాధలు నాకు ఏమీ చేయలేవని ఎప్పుడైతే మనం ప్రభు తట్టు తిరుగు మొరపెట్టామో, ఆ దినాన్ని ప్రభు మనం జ్ఞాపకం చేసుకుని మనకు వస్తున్న బాధలన్నిటిని కూడా తొలగించిన అనుభవం మనకు కనబడుతుంది. కాబట్టి ఉదయ కాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే, నీవు నాకుండా ఈ లోకం ఏది అక్కర్లేదని దేవుని దగ్గరికి వచ్చిన వారు మొదటిగా ఎవరు? రోగులు. రెండోదిగా బాధల్లో ఉండేవారు. అయ్యా, నువ్వు మాకుంటే ఈ బాధలన్నీ కూడా పోతాయి. అప్పుడు మనం కూడా బాధల్లో ఉంటాం. మనల్ని ఇప్పుడు సంతోషవంతులుగా అయ్యవుతూ వచ్చేవంటి కారణం ప్రభు కృప. అప్పుడు అలాంటి ప్రభుని ఆరాధించేద్దాం. మూడోదిగా, నీవు మాకుండా ఈ లోకంలో మాకేది అక్కర్లేదు అంటుంది ఎవరండి? రండి మరొక మాట చూద్దాం. మూడోదిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది చాలు. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో మాట, ఇది మూడోది కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక దెయ్యం పట్టిన వాళ్ళ పిల్లవాడిని తండ్రి వచ్చాడు. ఇది ఎలాంటి వాడంటే, నువ్వే కావాలి ప్రభా అని దేవుని దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? శిష్యుల దగ్గరికి వెళ్తున్నాడు. అంతకుముందు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? శిష్యుల దగ్గరికి వెళ్ళి, శిష్యుల దగ్గర బహుశా మనం చూసినట్టే మోదయం పట్టిన వారి పిల్లవాడిని తండ్రి గురించి చూస్తున్నాం. అనేక మంది దెయ్యాలు పట్టిన వారు చూసినట్టే ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడంటే, మొదలు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వల్ల స్వస్థత జరగట్లా, వారి వల్ల అద్భుతాలు జరగట్లా. సో వారి వల్ల స్వస్థత రావట్లేదు, అద్భుతాలు రావట్లేదు. కాబట్టి అంటే అర్థం ఏంటి? మానవ సహజమైనటువంటి వ్యక్తిని ఆశ్రయించాడు కాబట్టి అతను కుమారులో ఉన్న దెయ్యాలు పోతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆశ్రయించి, ప్రభు నువ్వు మాకుండా ఈ లోకం ఏది అక్కర్లేదు, నీ మీద నమ్ముచున్నాం కానీ అపనమ్మకం కాపాడమని యేసు ప్రభుని ఎప్పుడైతే వెంబడించాడు, ప్రభు నువ్వు మాకుంటే చాలు, నీ ద్వారా మాకు స్వస్థత వస్తుంది, నీ ద్వారా మాలో ఉన్న దెయ్యాలు పోతాయి, మాలో ఉన్నటువంటి భూతములు కానీ దెయ్యాలు కానీ పోవాలంటే నీ ద్వారానే. అంటే ఎప్పుడైతే యేసు ప్రభుని ఆశ్రయించాడో, అయ్యా నువ్వు మాత్రమే మాలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టగలవు. అంటే మాలో ఉన్నటువంటి దెయ్యాలు వచ్చి మమ్మల్ని పీడిస్తూ, దెయ్యాలు ఏం చేస్తాయి? మనుషుల్ని పీడిస్తూ ఉంటాయి, విలవెల్లాడిస్తూ ఉంటాయట, హింసిస్తూ ఉంటాయట. కాబట్టి ప్రభు నువ్వు మాలో ఉన్న దెయ్యాన్ని ప్రభు వదిలించగలవు, నువ్వు సమర్థుడివి. ఆ తండ్రి వచ్చాడు, యేసయ్య నువ్వు నా కుమారుల్లో ఉన్నటువంటి దెయ్యాన్ని పోగొట్టగల సమర్థుడివి, నీవు మాకుండగా, నీవు ఉండగా ప్రభు ఈ లోకంలో ఏది అవసరంలా, ఏ వైద్యుడు అవసరం, ఏ డాక్టర్ అవసరంలా, ఏ మాంత్రికుడు అవసరంలా, ఏ మంత్ర తంత్రాలు చేసేవాడు అవసరంలా, ఎవడు మాకు అవసరంలా, నీవు మాకుంటే చాలు ప్రభా. నీవు ఉంటే నా బిడ్డకి స్వస్థత వస్తుంది, నీవు మాత్రం ఉంటే చాలు నా బిడ్డకి స్వస్థత వస్తుందని చెప్పి ప్రభుని ఆశ్రయించిందాడు. అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభుని ఆశ్రయిస్తున్నవాడు ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు నీవు మాకుండగా, నీవు మాకుంటే చాలు నా కుమారుడు ఉన్న దెయ్యాలు పోతే ప్రభుని ఆశ్రయించాడు. ప్రభుని ఆశ్రయించడం ద్వారా తన కుమారుని బాధిస్తున్నటువంటి దెయ్యం, తన కుమారుని ఇబ్బంది పెడుతున్నటువంటి దెయ్యం, తమ కుమారుని హింసిస్తున్నటువంటి దెయ్యం, వాడు ఎలాంటి వాడంటే ఆ దెయ్యం వచ్చినప్పుడు నురుగు కక్కుతూ, మూర్ఛనిలుతూ, చచ్చిన వాడి వలె ఉన్నటువంటి స్థితిలో ఉన్న మానవుడు యేసు ప్రభు దగ్గరికి చెయ్య, నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, మాకు ఎలాంటి దెయ్యాలు, మాలో ఉన్న భూతాలు దెయ్యాలు వదిలించగల సమర్థులు నీవే, నీవు తప్పితే ఇంక భూలోకంలో ఎవరూ లేరని యేసు ప్రభుని ఆశ్రయించడం ద్వారా ఏం జరుగుతూ వస్తుందంటే, వారిలో ఉన్న దెయ్యాన్ని విడుదల వస్తుంది. ఎప్పుడు నువ్వు తప్పితే మాకు ఇంకెవరు లేదని ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో అప్పుడు తనలో ఉన్న దెయ్యాలు పోతూ వస్తుంది.
సో ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో అయ్యా నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నువ్వు తప్పితే మాలో ఉన్న దెయ్యాలు పోగొట్టేవాడు లేడు. ఎందుకు దెయ్యాలు ఏం చేస్తున్నాయి? మనుషుని బాధిస్తున్నాయి, మనుషుని హింసిస్తున్నాయి, మనుషుడికి మరణం వచ్చేటట్టు చేస్తున్నాయి. కాబట్టి ప్రభు ఇలా మరణం వచ్చేటట్టు చేస్తున్న దెయ్యాలన్నింటిలో నుంచి, అంటే నా మరణాన్ని కోరుతున్న దెయ్యములన్నింటిలో నుండి నన్ను విడిపించు ప్రభు అని ప్రభుని ఆరాధించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చా, నువ్వు నాకుండా ఈ లోకం లేదు, అక్కర్లేదు ప్రభా, నువ్వు ఉన్నావు కాబట్టి నాలో నన్ను హింసించి, నన్ను బాధపరిచి, నన్ను గాయపరిచి, నా ప్రాణం కోరుతున్నటువంటి సాతాను యొక్క చేతుల నుండి నువ్వు నన్ను విడిపించి కాపాడావు. నువ్వు నాకుండా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదని చెప్పి ప్రభును హృదయమారా ఆరాధించేద్దాం. మూడవదిగా ఆయన దగ్గరికి నువ్వు నాకుండా ఈ లోకంలో అక్కర్లేదని వచ్చిన వారు మొదటిగా ఎలాంటి వారు? రోగులు. ఇంక ఈ లోకంలో నువ్వు తప్పితే ఇంకెవరు లేదు ప్రభు, నువ్వే స్వస్థపరచగలవండి, నీవు నాకుండా ఇంకేది నాకు స్వస్థత లేదని ప్రభు దగ్గరికి వచ్చారు. రెండోదిగా బాధల్లో ఉండవు. వారున్న బాధల నుంచి ఆ బాధను విడిపించగలిగిన వాడు దేవుడే గుర్తెరిగారు కాబట్టి నీవు నాకుండా ఈ లోకంలో ఎవరు కూడా ఏ బాధను ఏమీ చేయమని ప్రభు దగ్గరికి వచ్చారు. మూడోదిగా నీవు నాకుండా ఈ లోకంలో ఏది అక్కర్లేదని చెప్పిన వారు ఎవరంటే దయ్యాలు పట్టిన వారు, అంటే మరణ పంచులు. దెయ్యాలు మనుషులను పీడిస్తూ, దెయ్యాలు మనుషులకు మరణాన్ని తీసుకొస్తూ, దెయ్యాలు మనుషుల్ని చంపాలని చూసుకుంటున్నటువంటి, మనుషులు ప్రాణం తీయాలనుకున్న సందర్భంలో మనుషుల యొక్క చేతుల నుండి కాపాడబడుతున్నాడు దెయ్యం పట్టిన వాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించిందండి, మరణము, అపాయం, మరణ పంచుల్లో ఉన్నవారు ప్రభా నీవు నాకుండా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అన్నప్పుడు ఆ మరణపు అంచుల్లో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని కాపాడుతున్నాడు. ఇంకా చూస్తున్నాడు, నాలుగోగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. నీవు నాకుండా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటున్నవారు ఎవరంటే మొదటిగా రోగులు, రెండోదిగా బాధలు ఉండవు, మూడోదిగా మరణ పంచులు ఉండవు, నాలుగోదిగా చూసినట్టే మత్తయి సువార్త లోక సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. లోక సువార్త 6:18. లోక సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి చాలక. కాబట్టి నాలుగోదిగా మనం చూసినట్టయితే మొదటిగా రోగుల చేత రోగం చేత పీడించబడుతున్నారు, రెండు బాధలు, మూడు మరణ పంచుకుంటారు. వీళ్ళే దేవుని దగ్గర నుంచి అన్నారు, నీవు మాకుండా ఈ లోకం ఏది మాకు అక్కర్లేదు. అంటే అయ్యా నీవు మాకుండా ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు, నువ్వు ఉంటే చాలని ప్రభు దగ్గరికి వచ్చారు. ఇక నాలుగోదిగా చూస్తున్నట్టయితే నీవు మాకుండా ఈ లోకంలో అక్కర్లేదని దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరంటే నాలుగోదిగా అపవిత్ర ఆత్మను పట్టిన వారు. దెయ్యములు వేరు, అపవిత్ర ఆత్మలు వేరు. అపవిత్ర ఆత్మలు పెట్టిన వారు దేవుని దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా నీవు మాకుండా ఈ లోకంలో ఇంకేది అవసరం లేదు, నీవు మాతో ఉంటే మాలో ఉన్న అపవిత్ర ఆత్మలన్నీ కూడా పోతాయి. అపవిత్ర ఆత్మలు అంటే అర్థం ఏంటి? మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉండే అంటే అపవిత్ర ఆత్మలు. ఒక మనుషుల్ని, ఒక పరిశుద్ధుల్ని, ఒక దైవికమైన క్రమంలో ఉన్నటువంటి మనుషుల్ని ఈ అపవిత్రమైన ఆత్మలు ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి. అంటే పాపంలో పడవేస్తున్నాయి మనుషుల్ని. ఒక మనుషుల లోపలికి ఆత్మ రావడం ద్వారా, పాపం చేసే ఆత్మ ఒక మనుషుల్లోకి రావడం ద్వారా, ఒక మనుషుల్లోకి అపవిత్రమైన ఆత్మ వచ్చి పరిశుద్ధమైన వ్యక్తి, పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తిని, పవిత్రంగా జీవిస్తున్న వ్యక్తిని, తనలో ఉన్న పరిశుద్ధతను కూడా తొలగించేసి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? పాపంలో పడేస్తాడు. ఆ వ్యక్తి పాపంలో పడిపోతున్నాడు, అంటే అపవిత్రుడు అవుతున్నాడు. క్షమించండి, అపవిత్రంగా జీవిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధుడైన వాడు అపవిత్రుడిగా మారుతున్నాడు. కారణం ఏంటి? దురాత్మలు రాబట్టి తనలో ఉన్న పరిశుద్ధత కోల్పోతున్నాడు. చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు, ఆరాధన చేస్తారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు సైతం కూడా కొన్ని సందర్భాలు బట్టి మనం కూడా అపవిత్రపరచబడిన వారు ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి పవిత్రతను కోల్పోయిన వారు ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి దేవుని దగ్గర నుంచి పొందిన పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులుగా జీవిస్తున్న అనుభవంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన వారు ఉంటారు. ఇక్కడ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరంటే తమలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోవడానికి వచ్చిన వారు. ప్రభా మేము అపవిత్రులు, మాలో ఉన్న ఆత్మలు అపవిత్రమని అవి మమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి, అవి మమ్మల్ని పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధ కలిగి ఉండకోకుండా, పరిశుద్ధులుగా జీవించుకోకుండా అవి మాలోకి వచ్చి మాలో అపవిత్రత తీసుకొస్తుంది. మేము పరిశుద్ధులుగా ఉండకోకుండా మాలోకి వచ్చి మమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి అపవిత్ర ఆత్మలు అన్నిటిని కూడా ప్రభా నువ్వు తొలగించని, నీవు మాకుండగా ఈ అపవిత్రాత్మలు మమ్మల్ని ఏమీ చేయమని ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి ప్రభు వారిలో ఉన్న అపవిత్ర ఆత్మని గద్దించినప్పుడు అపవిత్ర ఆత్మలు వారిని విడిచిపెట్టి వెళ్తారు. అంటే అర్థమేంటి? వారిలో ఉన్న అపవిత్రత అంతా అయిపోయి పరిశుద్ధత వారిలోకి వస్తుంది. ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డ
మన జీవితంలో కూడా మనం కూడా అపవిత్రులు ఉన్నప్పుడు, మురికి గుడ్డ వలె ఉన్నప్పుడు, నీచమైన స్థితిలో ఉన్నప్పుడు, పెంట కుప్ప వలె ఉన్నప్పుడు, దుర్వాసన కొడుతున్నప్పుడు, అపవిత్రులుగా మనం ఉన్నప్పుడు, అపవిత్రులమైన మనల్ని ప్రభు చూసి తన దగ్గరికి తీసుకుని, ప్రభా నీవు మాకుండా ఈ లోకం ఏది అక్కర్లేదు అన్నప్పుడు, నీవు మాకుండా ఏది అవసరం లేదు ప్రభా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మనలో ఉన్న అపవిత్రత అంతటిని, అంటే పరిశుద్ధత కోల్పోవడానికి కారణమైన దాని అంతటిని కూడా ప్రభు తొలగించి మనల్ని పరిశుద్ధపరిచాడు. సో మనల్ని పరిశుద్ధపరిచినటువంటి ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభా నీవు మా కొండకి ఈ లోపల మాకు ఏది అక్కర్లేదు, ఎందుకంటే ప్రభా నువ్వు నేను అపవిత్రుడిగా ఉన్నప్పుడు, నాలో దురాత్మలు వచ్చి నన్ను అపవిత్రపరుస్తున్నప్పుడు, నువ్వు పవిత్రుడిగా ఉండి పరిశుద్ధపరుస్తూ వచ్చే ప్రభా నీ పొందనాలని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధించాలి. ఇక 5వ చూసినట్టయితే, నీవు నా కొండకి ఈ లోపల నాకు ఏది అక్కర్లేదు అంటున్నావు ఎవరంటే 5వ మాట. లూకాసు వార్త 8వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 42వ వచనం. ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావుకు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని 8:42 చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె సావుకు సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బతిమాలుకొనెను. తర్వాత 43లో కూడా రాయబడుతూ వచ్చింది. అనేక కోణాల్లో మనం చూసినట్లయితే ఈ ప్రజల యొక్క జీవితాన్ని చూసినట్లయితే 47 వచనం, తాను మరుగై ఉండలేదని చాలా. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. 43 వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. ఇక్కడ ఉన్న స్త్రీ ఎవరంటే ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది. ఈమె యొక్క జీవితం ఏంటంటే అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, ఇది నాకు స్వస్థత రావట్లేదు, ఈ అనారోగ్యం నుంచి నేను ఎప్పుడు స్వస్థతలు ఉండాలని అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్తూ వస్తుంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది, అనేక మందిని ఆశ్రయిస్తుంది. కానీ ఎంతమందిని ఆశ్రయించినా ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మా ఇదిగో నీకు టాబ్లెట్ లోడు, ఇదిగో నీకు ఈ వైద్యం చేర్చుకో తగ్గిపోతే చెబుతున్నారే కానీ 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆమెకు రోగం పోవాలి. అంటే అర్థం ఏంటంటే 12 సంవత్సరాలు తను ఏం చేస్తూ వచ్చిందంటే కింద రాయబడుతుంది, కుటుంబంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే 12 సంవత్సరాల నుంచి ఆమె ఏం చేస్తుంది? రక్తస్రావం కలిగింది. అలాంటి స్త్రీ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆమె జీవితంలో కింద కుటుంబంలో రాయబడుతున్న మాటలు చూసినట్లయితే ఆమె జీవనోపాధి అయిన కొన్ని ప్రాచీన పుస్తకంలో స్త్రీ ఉండేను, ఆమె తన జీవనోపాధి అంచె వైద్యులకు వ్యాయామం చేసి, అంటే అర్థమైంది తన జీవనోపాధి అంతటిని కూడా తన రోగాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చింది? కాదు, డాక్టర్లు పెట్టేసింది. వైద్యులని అక్కడ రాసింది కదా, హాస్పిటల్లో పెట్టేసింది. తన జీవనోపాధి మొత్తం తన కలిగినంతా కూడా 12 సంవత్సరాల క్రితం అంతకు మునుపు తాను ఏదైతే సంపాదించుకుందో, ఏదైతే యావదాస్తుందో, ఏదైతే ఐశ్వర్యం ఉందో, ఏదైతే తన కలిగిన ఆస్తి అంతా ఉందో దాని అంతటిని కూడా తన కలిగిన ఆస్తి అంతా కూడా 12 సంవత్సరాల్లో పలానా డాక్టర్ ఉండాలంటే అక్కడ, పలానా వైద్యుడు ఉండాలంటే ఇక్కడ వైద్యుడు ఉన్నాడు, అక్కడ వైద్యుడు ఉన్నాడంటే 12 సంవత్సరాలు తిరిగిన చోటికి తెలియకుండా 12 సంవత్సరాలు కూడా ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్తూ వచ్చింది. ప్రభా అయ్యా ఎక్కడ వైద్యుడు ఉన్నాడయ్యా? అక్క పలానా చోట హాస్పిటల్ ఉంది, తన ఎదం బాగా తగ్గింది, ఓకే. ఇంకోసారి హాస్పిటల్ ఉంది, ఎదం బాగా తగ్గింది. ఇట్లా మనుషులు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు? యశోదాకి వెళ్తారు, ఎంఎన్ఆర్కి వెళ్తారు, ఇంకా చూసినట్టయితే ఇంకా అనేకమైన పరిస్థితుల దగ్గరికి మానవుడు వెళ్తూ ఉంటాడు. ఇంకా అనేకమైన సందర్భాలు ఎక్కడికి వెళ్తున్నాడు? కేర్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, రకరకాల హాస్పిటల్ తిరగచ్చు, ఎక్కడికైనా సరే, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళా, ఎక్కడికైనా మటుకి వైద్యుడి దగ్గరికి వెళ్తుందా. కానీ 12 సంవత్సరాలు తనకి ఒక్కసారి కూడా స్వస్థత రాని అనుభవం కనబడుతూ వస్తుంది. 12 సంవత్సరాలు ఎక్కడ కూడా స్వస్థత లేని అనుభవం కనబడుతూ వస్తుంది. వైద్యులకి తనకు కలిగినటువంటి ఐశ్వర్యం, తనకు కలిగిన డబ్బు, తనకు కలిగిన ఆస్తి
యావదాస్తులు కూడా అమ్మి తన రోగం కొరకు అనేక వైద్యుల దగ్గరికి వెళ్తాను. తన దగ్గర ఉన్నాయన్నీ కూడా భాష నేననుకుంటా అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏ బిందులో ఏ కావులో ఇంకా ఏ చిన్న చిన్న డ్రమ్ములు ఏ ఉండుండొచ్చు, వాటిని కూడా అమ్మేసుకుంటానేమో. చివరిగా ఇది కూడా అమ్ముకుంటే నాకు రోగం స్వస్థపరచబడింది, ఇది కూడా అమ్ముకుంటే నాకు స్వస్థత వచ్చిందేమో, దీనివల్ల కూడా నాకు అద్భుతం జరిగితేమోనని తనకు కలిగిన వాటన్నిటిని కూడా అమ్ముకుని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తూ వస్తుంది. 12 సంవత్సరాల్లో తన యావదాస్తి అంతా కూడా దారబోసినప్పుడు కూడా తన జీవనోపాధి, తన జీవనం చేసుకుంటూ కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా వ్యర్థంగా పోతూ వచ్చింది. 12 సంవత్సరాలు తను కష్టపడిన ఆస్తి అంతా కూడా వ్యర్థంగా పోతూ వచ్చింది. అలాంటి సహోదరి 12 సంవత్సరాలు కూడా తన ధనమంతా కూడా, తన ఆస్తి అంతా కూడా, తన కలిగిన యావదాస్తి అంతా కూడా కోల్పోయిన స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, 12 సంవత్సరాల నుండి నేను అనుకుంటా చిట్టు చివరికి కాక ఇంకా ఆమెకి ఏమీ లేదు. అన్నీ పోయిన తర్వాతే ప్రభు దగ్గరికి వచ్చింది. ఇంకేమన్నా ఉంటే బహుశా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో ఏమీ లేదు కాబట్టే వెనక నుండి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆమె దగ్గర ఏమీ లేదు, డబ్బులు కానీ ఆస్తి కానీ ఏమీ లేవు కాబట్టి వెనక నుండి ఆయన వస్త్రాలు పట్టుకుంది. అదే డబ్బులు ఉన్నట్టయితే 12 సంవత్సరాల నుంచి వైద్యులు పెట్టుకోకుండా తన దగ్గర దాచిపెట్టుకున్నట్టయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో నేను బహుమానం ఇస్తున్నాను, ఈ బహుమానం తీసుకున్నాను, స్వస్థపరచలేదుగా కూడా లేని స్థితిలో అక్కడ కనబడుతుంది. ఒక్క పైసా కూడా దగ్గర లేదు, ఒక రూపాయి కూడా లేదు, నిస్సహాయ స్థితిలో జీరో బ్యాలెన్స్ వచ్చేసినప్పుడు ఇక ప్రభువు చేర్చాలని, ప్రభా నా డబ్బులు కానీ నా కలిగిన యావదాస్తి కానీ ఏది కూడా నేను సంపాదించలేదు, నాకు స్వస్థత ఇవ్వలేదు, ప్రభు నువ్వు ఒక్కడే స్వస్థత ఇవ్వగలుగుతావని తన దగ్గర డబ్బు అంతా కోల్పోయినప్పుడు, తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కోల్పోయినప్పుడు, తన దగ్గర ఉన్న జీవనం దగ్గర ఉన్న ప్రతి సంపద అంతా కోల్పోయినప్పుడు యేసు ప్రభు దగ్గర రావటం ద్వారా ఆయన దగ్గరకు వచ్చి ఎదుర్కొని రావడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆస్తి లేవు, ఏమీ లేకపోవడం ద్వారా వెనక నుండి ఏం చేస్తుంది? ఓ రకంగా చెప్పాలంటే దొంగతనంగా ఏం చేస్తుంది? ప్రభుని ముట్టుకుంటుంది. మన దగ్గర రూపాయి ఉందనుకోండి, షాప్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఒక 100 రూపాయలు ఉంటాయి, షాప్కి వెళ్తాము లేదా మామిడికాయల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తాం? 100 రూపాయలు ఇచ్చి ఎన్ని మామిడికాయలు వెళ్తాం అన్ని మామిడికాయలు వచ్చిందానికి అవసరం దౌర్జన్యం అడిగి తీసుకుంటాం. అదే డబ్బులు లేవకి ఏం చేస్తాం? 2 రోజుల క్రితం జరిగింది, అంగడి జరిగింది. అప్పుడు అందరూ వస్తూ ఉంటారు, 100 మంది ఉంటారు. ఆ 100 మంది ఏం చేస్తాం? మనం కూడా వెళ్తాం, ఎవరో బేరం ఆడుతూ ఉంటారు, మనం చక్కగా తీసుకుని దాచుకుని పెట్టుకొచ్చేస్తాం. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోం, ఏం చేస్తామంటే దాచుకుని పెట్టుకుని జేబులో పెట్టుకుని చెవిచాటు ఎడబడి పెట్టుకుని వచ్చేస్తాం. ఎందుకు? దొంగతనం అది మన దగ్గర లేదు కాబట్టి మనం దొంగతనం చేస్తున్నాం. ఉంటే దొరలాగేది 100 రూపాయలు చూపించి, ఇది కొత్తతో పాతతో కూడా చూపించి మాకు మామిడికాయలు మంచి కావాలని అనుకుంటాం. అదే మన దగ్గర డబ్బులు లేనప్పుడు దొంగతనం చేసినప్పుడు మంచితో చెడు కూడా చూడడం, ఏది చెడు దొరికితే దాన్ని పట్టుకుని వచ్చేద్దాం. సో ఈ స్త్రీ కూడా అలాంటి స్థితిలోనే ఉంది. తన దగ్గర డబ్బులు లేవు, తన దగ్గర ఏమీ లేని స్థితిలో ఒక దొంగలాగా వచ్చి ప్రభుని ముట్టుకుంటుంది. వెనక నుండి ప్రభుని ముట్టుకున్నప్పుడు, వెనక నుండి ముట్టుకున్నా, ముంగటి నుండి ముట్టుకున్నా ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ప్రభావం మనకి తగ్గదు కాబట్టి ఆమెలోకి దేవుని మహిమ వెళ్ళటం ద్వారా 12 సంవత్సరాల నుంచి తనలో ఉన్న బాధ అంతా కూడా తొలిగిపోయింది. అంటే 12 సంవత్సరాలు తాను సంపాదించిన సంపాదన అంతా కూడా డాక్టర్లో పెడుతూ వచ్చింది. మీ దగ్గరకు వస్తున్నారు అక్కడ 12 సంవత్సరాలు ఉంటారు. ఎవరైనా 12 సంవత్సరాల నుంచి బాధతో ఉన్నవాళ్ళు ఉంటారా? ఉంటారు. హార్ట్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు, ఎక్కువ రోజులు బతుకుతారు, షుగర్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ 12 సంవత్సరాల నుంచి మీ దగ్గరకు వస్తున్నారేమో. జాగ్రత్త, మీకు కూడా తీర్పు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ వచ్చింది, ఎక్కడ కూడా స్వస్థత రాలా. తన కలిగిన జీవనోపాధి, తన ఆస్తి, తన సంపాదన, కష్టపడి చెమట వచ్చి సంపాదించిందంతా కూడా తన అనారోగ్యానికే ఖర్చు పెట్టుకుంటూ వచ్చింది. నేను అనుకుంటా ఆమె ఖర్చు పెట్టేటప్పుడు, సంపాదించేటప్పుడు, కష్టపడి పనిచేసుకునేటప్పుడు అనుకునేది, ఇంత చెమట వచ్చి కష్టపడినా చివరికి నా బలహీనత కొరకే అనుకుంటారు కదా, దాని కొరకే నేను కష్టపడుతున్నట్టుంది, నేను సంతోషంగా ఉంటాను కదా ఈ సంపాదన అంతా, నా బలహీనత స్వస్థత కోసమే కష్టపడుతున్న ప్రయోజనం ఏముంది? ఇంతగా నేను కష్టపడిన ఉపయోగం కూర్చుని తినడానికి లేదే. పొద్దున్నేసి సాయంత్రం కష్టపడిన మళ్ళీ రాత్రికి ఎక్కడో డాక్టర్ ఉండే అక్కడ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, నాకు స్వస్థత నేను బాధపడుతున్నానని ఆ సహోదరి బాధపడుతూ వచ్చింది. 12 సంవత్సరాల నుంచి బాధలు ఉండే ఆమె 12 సంవత్సరాల నుంచి తన కలిగిన డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ, రోగాన్ని బట్టి ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన ఆమె ప్రభు చూసి, ఇంకెంతకాలం అని నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటా, ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయన ముట్టి ఆమె స్వస్థతనిచ్చిన వాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన
ఐదో మాట ఏంటంటే, ఈ లోక జీవనోపాధి అంటే ఐశ్వర్యాన్ని కోల్పోయిన వారికి తిరిగి దేవుడు ఏమిస్తున్నాడు? ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో ఎందుని బట్టి మనం ఐశ్వర్యం, ఎందుని బట్టి ఆస్తిని కోల్పోతూ వచ్చాము, దేన్ని బట్టి అయితే మన ఆస్తిని, మన ఐశ్వర్యాన్ని మనం కోల్పోతూ వచ్చాము, దాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు తప్పితే ఇంకెవరు లేరు అన్నప్పుడు కోల్పోయిన ఆస్తి, కోల్పోయిన ఐశ్వర్యాన్ని అంతలో కూడా తిరిగి ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఆ రోజుగా నీవు నా పండుగ లోపల అక్కర్లేదని చెప్పిన వారు ఎవరంటే ఆరో మాట చూడాలండి. మత్తయి సువార్త 9:2 వచ్చింది. మత్తయి సువార్త 9:2. ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న వారిని ఆయన దగ్గర తీసుకొచ్చి, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపమును క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చెప్పిన 6వ మాటను చూసినట్లయితే, ఆయన దగ్గరికి నువ్వు నాకుండి ఈ లోపల అక్కర్లేదని ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరు? మొదటిగా రోగులు, రెండోదిగా బాధలు ఉండవు, 3 మరణ పంచంలో ఉండవు, 4 దెయ్యములు పెట్టిన వారు, 5 అపవిత్రాత్మలు ఉండవు. ఆ రోజుగా చూసినట్లయితే నీవు మా పులికి లోపల ఏది అక్కర్లేదని దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరంటే పాపంలో ఉండేవారు. ఎవరు? పాపంలో ఉండేవారు. ప్రభు అంటాడు కదా, కుమారుడా, అక్కడికి అనారోగ్యం వచ్చిందంటే బహుశా పాపం బట్టి వచ్చిందేమో. ప్రభు అంటాడు కదా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమన్నాడు? కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి నువ్వు పాపం చేయకమన్నాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. సో ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు నీవు మా పులికి లోపల అక్కర్లేదని ఎవరైతే పాపం ఉండేవారు ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు నీవు మా పులికి లోపల ఏది అవసరం లేదు, నువ్వు మాకుంటే చాలు. ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ ఆకాశం ఉంది నీ తప్పక మాకు ఇంకెవరున్నారు? నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు, మాకు ఏ పాపం అవసరం లేదు, ఏ పాపం మమ్మల్ని అంటే నీ మమ్మల్ని కాపాడని ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారో వారిలో ఉన్న పాపాన్ని యేసు ప్రభు తీసేస్తున్నాడు. ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడితో అంటాడు కదా, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నువ్వు మాకుండగా ఈ లోకంలో ఎవరు అవసరం లేదు, నువ్వే మా పాపాలు క్షమించగలిగిన వాడు, నువ్వే మాకు స్వస్థతను ఇవ్వగలిగిన వాడు, నువ్వే మాకు పరిపూర్ణమైన స్వస్థతను ఇవ్వగలిగిన వాడు, నీ ద్వారానే పరిపూర్ణమైన స్వస్థత ఉందని ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారిలో ఉన్న పాపాన్ని ప్రభు క్షమించేస్తాడు. సో ఇక్కడికి వచ్చింది ఎవరంటే, నువ్వు మాకుండగా ఈ లోకం లేదు అక్కర్లేదని ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరంటే పాపంలో ఉన్నవారు. వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి పాపాలు బట్టి వారికి వచ్చినటువంటి బలహీనతలు, వారి పాపాలు బట్టి వారికి వచ్చిన నష్టాన్ని, వారి పాపాలు బట్టి వారికి వచ్చిన కీడు నుండి తొలగించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా మేము పాపాలు ఉన్నాము, మమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడు, మా పాపం నుంచి విడిపించగలిగిన వాడు నీవే. నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లో మాకు పాపం కూడా అవసరంలా. అనేక మంది పాపలు ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నువ్వు మాకుండగా ఈ లోకంలో మాకు పాపం అవసరం లేదు, పాపంతో మాకు సంబంధం లేదు, పాపాలు క్షమించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు, పాపాల నుండి స్వస్థతను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. నీవు మాకుండగా మాకు ఏది మాకు అవసరంలా, మేము ఈ పాపంలో జీవించాల్సినంత అవసరం మాకు లేదు, మాకు పాపం ఎందుకు, మేము పాపం ఎందుకు జీవించాలి, నువ్వు రాక మునుపు పాపలు ఉండవు, నువ్వు వచ్చిన తర్వాత పాపంతో పనే లేదు. కాబట్టి ప్రభువా మాలో ఉన్న పాపాలను తీసివేయి. నీ దగ్గరకు రాక మునుపు, నిన్ను తెలుసుకోక మునుపు, రక్షణ అనుభవం లేక మునుపు, రక్షణలో జీవించడం మునుపు, ఆత్మీయ అనుభవం లేక మునుపు, పాపాలు ఒప్పుకోక మునుపు, పాపాలు క్షమించబడక మునుపు నేను పాపంలో జీవించాను, నువ్వు అవసరం లేదని జీవిస్తూ వచ్చా. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినప్పుడు నాలో ఉన్న పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు, నువ్వు నాకు కావాలి పాపంలో కొద్దన్నప్పుడు ప్రభు నాలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా పక్షవాయువు కలిగిన పాపాత్ముడు ఎలాగైతే క్షమించో అలా నాలో ఉన్న పాపాన్ని కూడా నువ్వు క్షమించినందుకు నీకు వందనాలని ప్రభుని ఆరాధన చేద్దాం. అందుకని బైబిల్ సెలవిస్తున్నమాట, పక్షవాయువు కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడినప్పుడు ఎలా వచ్చాడు? తనంతటి తాను వచ్చాడా? తనంతటి తాను నడుచుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? అనేక మంది తీసుకుని వచ్చారు. అతన్ని మనం కూడా దేవుని దగ్గరికి ఎలా వచ్చామంటే పాపంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని ప్రేరేపించి, ఎవరో ఒకరు మనల్ని దేవుని దగ్గర నడిపించి, ఎవరో ఒకరు దేవుని వాక్యాలు, దేవుని కార్యాలు, దేవుని మాట మనం తెలియపరిచి దేవుని దగ్గరికి నడిపించడం ద్వారా మనం వచ్చింది. మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా యేసు ప్రభు చూసి, కుమారుడు నీ పాపాలు క్షమించబడి, కుమార్తె నీ పాపాలు క్షమించబడి, నువ్వు ఏ పాపాలు జీవిస్తున్నావు, ఏ పాపాలు ఉన్నావు, ఏ పాపాలు నడుస్తూ వస్తున్నావు, ఆ పాపాలని బట్టి క్షమించబడి అని యేసు ప్రభు వారు మనలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించిన వాడు ఉన్నాడు. మనం దేవుని మందిరానికి ఎలా వచ్చామంటే ఎవరో ఒకరు మనం నడిపిస్తేనే వచ్చాం. ఎవరో ఒకరు మనం ముందరని మనం దేవుని మందిరాన్ని నడిపిస్తేనే మనం ముందరకు వచ్చింది దేవుని మందిరానికి.
అలా మనం కూడా పక్షవాయు కలిగిన వాళ్ళగా ఉన్నప్పుడు, పక్షవాయు కలిగిన వాడిని ఎలాగైతే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు, తనలో ఉన్న పాపాలను క్షమించబడటానికి అనేక ఎలాగైతే ప్రేరేపణలు తీసుకొచ్చారు, అదే రీతిలో యేసు ప్రభు దగ్గర కూడా మనలో ఉన్న పాపాలను కడగబడటానికి అనేకులు ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, ప్రభు సన్నిధిలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన బట్టి అనేక మంది మందిరానికి రావాలి, పాపాత్ములందరూ కూడా పరిశుద్ధపరచబడాలి, అనేక మంది చేసిన ప్రార్థన బట్టి నేడు దినాన్ని మనం ఇలా పాపాలు క్షమించబడిన వారుగా, పాపాలు విడిపించబడిన వారుగా, పాపం లేని వారుగా ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆ రోజుగా ఆ దినాన ప్రభుని ఆశ్రయించుకుందా, పాపంలో ఉండే మనం ప్రభు దగ్గర రావడం ద్వారా మనలో ఉన్న పాపాన్ని ప్రభు తీసివేశాడు. ఇక్కడ ప్రభు నీవు మాకుండా ఈ లోపల అక్కర్లేదని చెబుతుంది ఎవరంటే పాపాత్ములు. ప్రభు దగ్గర నుంచి నీవు మాకుండా ఈ లోపల మాకు ఏది అవసరం లేదని వచ్చారు కాబట్టి ప్రభు వారిని స్వస్థపరచని వాడుకున్నాడు. చివరిగా 7గా చూసినట్లయితే వారి పాపాలు ప్రభు క్షమించారు. ఒకనొక సమయంలో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మనం అనేక మంది మోసుకొని తీసుకొచ్చినప్పుడు ప్రభు మందిరానికి రావడం ద్వారా మనం కూడా మనలో ఉన్న పాపాలను ఒప్పుకున్నప్పుడు స్వస్థత నొందాం. కాబట్టి ప్రభు నీవు ఉంటే చాలని ఆ దినాన్ని మనం అడిగాం కాబట్టి ఆయన మనకుండి మనలో ఉన్న పాపాలు క్షమించినందుకు ప్రభుని ఆరాధించారు. 7గా ఆయన నీవు నాకుండా ఈ లోపల అక్కర్లేదని ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వచ్చిన మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. శిష్యులు 18:3 అక్కడ మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చివరిగా చూస్తున్నట్టయితే ఇప్పుడు 6 విషయాలు చూసాం. ఆకాశం ఉంది నీవు తప్ప మాకు ఇంకెవరు ఉన్నారు, నీవు మాకుండా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదని, ఏది అవసరం లేదని ప్రభు దగ్గరికి వచ్చిన వారు బైబిల్లో 6 వ్యక్తులు చూస్తున్నాం. మొదటిగా రోగులు, 2 బాధలు ఉన్నవారు, 3 మరణ పంచులు ఉన్నవారు, 4 దయ్యాలను బట్టిన వారు, 5 అపవిత్రాత్మను బట్టిన వారు. అపవిత్రాత్మను బట్టిన వారు. తర్వాత జీవనోపాధిని కోల్పోయిన వారు. తర్వాత పాపాత్మ ఆరోగ్యం. 7గా చూస్తున్నట్టయితే దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎలాంటి వారంటే 7వదిగా ఇక్కడ రాయబడుతున్నటువంటి చివరి మాటను చూసినట్లయితే అయ్యా నువ్వు మాకుండా ఈ లోపల మాకు ఏది అవసరం లేదు అనేవారు ఎలాంటి వారంటే జీవితం మార్పు నొందిన వారు. ఎవరు? జీవితం మార్పు కలిగిన వారు. ఈ లోకంలో ఒకప్పుడు వారికి ఉన్న జీవితాన్ని అంతటిని వారంటే చెప్పాలంటే మారు మనసు పొందిన వారు. మారు మనసు పొంది జీవితం మార్చుకునేవారు ఎలాంటి వారంటే అయ్యా ఒకప్పుడు మేము ఈ లోకంలో జీవించాం, ఒకప్పుడు మేము ఈ పాప లోకంలో జీవించాం, పాప స్వభావాన్ని అనుసరించాం, పాపులుగా జీవిస్తూ వచ్చాం, పాపాన్ని అనుసరిస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో మీ పాదముల దగ్గరకు వస్తున్న ప్రభు మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి పాప జీవితంలో మమ్మల్ని మార్చి కొత్త జీవితాన్ని ఇమ్మని ప్రభు దగ్గరికి మనం వచ్చిన అనుభవం కనబడుతుంది. ఎప్పుడైతే మనం వచ్చామో మా జీవితాన్ని మార్చి ప్రభు మన జీవితాన్ని మార్చి కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. సో ఎలాంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారంటే జీవితం మార్పు కావాలని కోరిన వారు, అంటే మారు మనసు పొందిన వారు, జీవితం మార్చుకున్నవారు, జీవితంలో నుండి అన్నింటిని వదులుకొని ప్రభు మాత్రం ఉంటే చాలని సమస్తాన్ని విడిచిపెట్టిన ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఇక్కడ కనబడుతున్నారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే ప్రభా మాకున్న వాటి కంటే కూడా, యావదాస్తుల కంటే కూడా, కలిగిన కుటుంబీకుల కంటే కూడా, ఐశ్వర్యాల కంటే కూడా, ఈ లోక భోగ ధనము కంటే కూడా ప్రభా వీటేవి మాకు అక్కర్లేదు, నువ్వు మాకుంటే చాలు, నువ్వు మాకు కావాలి, మాకు ఇదేం అవసరంలా. ఒకప్పుడు మేము ధనవంతులు ఐశ్వర్యవంతులు జీవించి ఆ జీవితం మాకు వద్దు. ఒకప్పుడు మా జీవితంలో ఎన్నో లోపాలు బలహీనతలు ఇప్పుడు అవి నాకు వద్దు. ఒకప్పుడు నేను ఎంతో పాపంలో జీవిస్తూ వచ్చి ఇప్పుడు నాకు అది వద్దు. ఇప్పుడు నా జీవితం మార్పు కావాలి, నాకు స్వస్థత కావాలి, నేను మార్పు చెందాలి. ఈ పాప జీవితం నాకు వద్దు, మార్పు చెందిన జీవితం అవసరం నాకు. నా జీవితం నాకు మార్పు కావాలి, నా జీవితం నేను మార్పు చెందాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి నీ దగ్గరకు వచ్చాను ప్రభు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరకు వచ్చామో మనలో ఉన్న జీవితం పాత జీవితాన్ని అంతా ప్రభు మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సో మనం ప్రభుని ఆరాధించవలసిన కోణం ఏంటంటే 7గా ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎలాంటి వారంటే ప్రభా నీవు మాకుండా ఈ లోకాలు అక్కడ ఏది అక్కర్లా. ఎవరంటున్నారు? జీవితం మార్పు లేని వారు ప్రభు దగ్గరికి వచ్చి మార్చుకోవడానికి నువ్వు మాకుంటే చాలు, మా జీవితం మార్చగలిగిన వాడు నీవే, నువ్వు తప్ప ఎవరు లేరు, నువ్వే మా జీవితం మార్చగలిగిన సమర్థుడు, నువ్వు మాకుంటే ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదని ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఎవరైతే ప్రభా నువ్వు మాకుంటే చాలు, మా జీవితం మార్చగలిగిన వాడు నీవే, నీవు ఉంటే మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని ప్రభు దగ్గరికి వచ్చారు, వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంది. అయ్యా
నేను తప్పితే ఇంకా మీకు ఎవరు అవసరం లేదా? నేను తప్పితే మీ జీవితాన్ని మార్చేవాడు లేదా? నేను తప్పితే ఇంకెవరు మీ జీవితాన్ని మార్చలేరా? నేనే మార్చగలిగిన వాడని మీరు నమ్మి నా దగ్గరికి వచ్చారా? అయితే నా దగ్గరికి వచ్చే వాడిని నేను ఏం మాత్రమును త్రోసివేయను. కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీ జీవితాన్ని నేను మారుస్తున్నానని. పాపంలో ఉన్నాడు, వ్యభిచారంలో, అబద్ధంలో ఉన్నాడు, మోసంలో, దొంగతనంలో, పాపంలో కూలిపోయిన మానవుడిని తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అట్లాంటి జీవితాన్ని పొందిన మనం కూడా ప్రభా నీవు ఉంటే మాకు చాలని వచ్చి మా జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆయన నేను మీకుంటే చాలా నా దగ్గరికి వచ్చాను కాబట్టి నీ జీవితాలను మారుస్తున్నాడు. మార్చినటువంటి ప్రభువుని ఆరాధన చేద్దాం. కాబట్టి 7 విషయాలు చెప్పబడుతుంది. నీవు మాకు ఈ లోపల అక్కర్లేదని చెప్పిన వారు అలాంటి వారు మొదటిగా రోగులు, రెండవదిగా బాధలు ఉండవు, మూడవదిగా మరణ పంచులు ఉండవు, నాలుగవదిగా అపవిత్రమైన జీవితం కలిగిన వారు, ఐదవదిగా ఈ లోక జీవనాన్ని కోల్పోయినటువంటి వారు అంటే రోగాన్ని బట్టి, ఆరోదిగా పాపలు ఉంటాడు, ఏడవదిగా నీవు మాకుంటే చాలు నువ్వు మాకు ఏది మాకు అక్కర్లేదని దేవుని దగ్గరకు వచ్చిన వాడు. ఏడవదిగా ఎలాంటి వాడు? జీవితంలో మార్పు లేని వాడు దేవుని దగ్గర రాకుండా మార్పు వచ్చింది. సో మన జీవితాల్లో కూడా మనం కూడా ఒకప్పుడు దేవుని దగ్గరకు రాకముందు జీవితం మార్పు లేదు. ఇప్పుడు దేవుని దగ్గర రాకుండా జీవితంలో మార్పు వచ్చినందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. మనం నిలబడి